సామాజిక అస్త్రం సుధాకర్ గారు, నిన్నగాక మొన్న అనుకుంటా దాసరి రాము గారి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇందాక లజం అనేది పేరు ఉందో చూడండి, అతను గౌస్ లజం, కమలాపురానికి సంబంధించిన కడప జనసేన కార్యకర్త అనుకుంటా, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. నేను వెళ్ళి రాము అన్నకి చెప్పిన, అన్న చేతుల్లో కర్రలు ఉండడం చట్ట విరుద్ధం అన్న, ఎవరైనా కర్ర పట్టుకోగానే దూరంగా పోలీసులు చూస్తే ఆ కర్ర అక్కడ పడేసి పారిపోతాడు, అది అతనికి అతని యూనిఫామ్ కి ఇచ్చే విలువ. కానీ పోలీసులు పక్కన పెట్టుకొని ఒక శాఖ చైర్మన్లు కర్రలు పట్టుకొని సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారన్నా, అది ఫ్లెక్సీ కాడ కాపలాగాస్తున్నారు. ఆ స్కూల్ బయట ఎవడో తగలు పెడతానన్నాడు ఒక ఆడబిడ్డని, ఎవడొస్తాడో రెండ్రా అంటూ మీరు చక్కగా కర్రలు పట్టుకున్న తప్పులేదు. అట్లాంటిది మీరు పోలీసులు పక్కన కర్రలు పట్టుకుని ఫ్లెక్సీలకి కాపలా కాస్తానంటే దీనికోసం ఆ ప్రభుత్వం తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టింది అని నేను ప్రశ్నించినందుకు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకి నేను రామన్న దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పా, అన్నా నా చదువు మీద ఉట్టు, నా బిడ్డ మీద ఉట్టు, ₹1 కూడా నేను వైసీపీ నుంచి తీసుకోలేదన్నా, ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయలేదు, ఇది నా విధి నా ధర్మం అనుకుంటూ నేను అడిగినాను. దీనికి వాళ్ళు పెట్టే పోస్టులు ఇది పేటీఎం కుక్క అమ్ముడు పోయిందంటే ఒక్కడితో నీకెందుకమ్మా, ఒక్కడితో నీకెందుకు, ఎవరా గౌస్ లజమా, నేను ఫోన్ చేస్తానాగు అని ఫోన్ చేసి అతనితో గట్టిగా మాట్లాడారు. ఇది తప్పమ్మా, మీరందరూ జన సైనికులే, ఇవాళ కాకపోతే బయటకు వెళ్ళిన వాళ్ళ గురించి మీరు అలా మాట్లాడకూడదు అంటూ చక్కగా అతనికి చెప్పే తీరులో చెప్పారు. ప్రతి ఒక్క దాన్ని డబ్బుతో ముడిపెట్టకండి. ఏ డబ్బు, ఏ మూట, ఏ బిల్డింగ్లు, ఏ భార్య, ఏ బిడ్డల్ని ఎవరికి తీసుకెళ్ళలేరు. మట్టిలోకి మీరు ఒక్కళ్ళే వెళ్ళిపోతారు. మీతో బలగాలు, ప్రభుత్వాలు, పద్ధతులు, మీ డబ్బులు, దర్పాలు ఇవేమీ రావు. సో దయచేసి ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తుంది విధానాల మీద, వ్యక్తిగతంగా ఎప్పటికీ ప్రశ్నించను. మీరు నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చినప్పటికీ ఏదైతే గౌస్ లజమన్నకి నేను చెప్తున్నా, అన్నా మీకు అన్న మీద అభిమానంతోనే మీరు నన్ను తిడుతున్నారని భావిస్తా, కానీ మీకంటే ఎక్కువ అభిమానంతో అనారోగ్యంతో ఉండి ఒక సర్జరీ చేయించుకుని రాజకీయాల్లో కూడా రాకూడదనుకున్న నేను అన్నతో 40 నిమిషాలు మాట్లాడి నా సర్జరీ అయిన ప్లేస్ అప్పుడు ఇలా ఓపెన్ చేసి చూపిస్తే ఇవన్నీ కుట్లు పడిని అన్నకు చూపించిన, నేను చేయలేనన్న రాజకీయం అంటే ఉండాలమ్మా, ఇలాంటి ఆడబిడ్డలు విధానాల మీద ప్రశ్నించాలమ్మా అని నన్ను తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 నేను పార్టీ నుంచి తీసుకోలేదు. ఇది నా చదువు మెదుట్టు. అట్లాంటిది నా బతుకు తెరుక్కి నేను పని చేసుకుని బతకాల. మేము చిన్న స్థాయి ఉద్యోగస్తులు. ఈ రోజుకి రెగ్యులర్ గా వర్షం వచ్చినా అన్న కోర్టుకెళ్ళేదాన్ని, కుంభ వర్షంలో ఆర్టీసీ బస్సులో కోర్టుకెళ్ళేదాన్ని. ఇలా 8:30కి మా అమ్మాయిని బస్సు ఎక్కించి 8:30 తర్వాత నేను ఆర్టీసీ బస్ పట్టుకొని హైకోర్టుకి వెళ్ళేదాన్ని. కుంభ వర్షంలో మెట్ల మించి జారి కింద పడిపోయినప్పుడు కూడా అక్కడ ఉండే క్లర్కులను లేపి కూర్చోబెడితే అమ్మో నాకు టైం అయిపోతుంది, కోర్టులో అడ్మిషన్ అడగాలంటూ పరిగెట్టేదని. అంత నిబద్ధతగా వెళ్ళే నేను ఒక్కసారి రాజకీయంలోకి వచ్చాక కోర్టు మీద జాసైపోయింది. అందుకే అంటాను, చదువుకునే వాళ్ళని రాజకీయంలోకి లాక్కండి, ఉద్యోగస్తులని పని చేసుకునే వాళ్ళని రాజకీయంలో లాక్కండి. ఆ రోజు నా కూతురు చదువుకుంటున్న టైంలో కూడా 4:30కి మళ్ళీ రిటర్న్ స్కూల్ బస్ దిగేటానికి 2:30కి హైకోర్టులో బస్ క్యాచ్ చేసి 4:00 ఇంటికి వచ్చి బస్ దగ్గర నుంచునేదాన్ని. ఇప్పుడు అమ్మాయి ఎక్కడో బెంగళూరులో ఉంది, నేను ఖాళీగా ఉన్నా, కానీ కోర్టుకి పోలేకపోతున్నా. అలవాటు పోయింది. రోజు బస్సు మా సందు చివర ఆగుతుంది. అంతకుముందు ఎక్కడో లార్డ్ సెంటర్ దగ్గర ఎక్కేదాన్ని చాలా దూరం. ఇప్పుడు మా సందు చివర ఆగుతున్నా, బస్సు ఎక్కలేకపోతున్నా. ఆ నిబద్ధత పోయింది, ఆ వర్క్ యాటిట్యూడ్ పోయింది. కూర్చొని డిబేట్లు చేయడం, లేకపోతే కేసులు చూసుకోవడం, ఇదే జరుగుతుంది. కానీ రెగ్యులర్ గా హైకోర్టుకి వెళ్ళాలన్న ఆలోచన రాట్లా. సో ఇలాగ దయచేసి రాజకీయాల్లోకి పనులు మానుకొని రాకండి. ఆ పని విధానం మొత్తం పోతుంది. ఒకరి జీవితం నాశనం అయిపోయినా వేరెవ్వరి జీవితం నాశనం కాకూడదని నేను చెప్తున్నాను సార్. ఓకే అమ్మా, ఎందుకంటే మీ ఆవేదన అర్థమవుతుంది, మీ నిజాయితీ అందరికీ తెలిసిందే. ఇది తెలియని వాళ్ళు ఏంటంటే ఇందా దాసరి రాము గారు చెప్పినట్టుగా కొంతమంది ఏంటంటే వీళ్ళు కొత్తగా వచ్చిన దీంట్లో ₹1 సంపాదించలేదు, ₹1 ఖర్చు పెట్టేది లేదు. వాళ్ళు పక్కన కూర్చొని ఏదో మీలాంటి వాళ్ళు అంటానే ఉంటారు. మిమ్మల్ని కాదు, మీతో నేను ఇంటర్వ్యూ చేసుకుని నన్ను కూడా, నువ్వు కూడా వైసీపీ, మీ ఛానలే వైసీపీ అంటే మరి మొన్నటిదాకా లేనిది రజనీ గారితో చేసిన వెంటనే మీ అందరం వైసీపీ ఏమో, ఎవరికి భయపడేది లేనే లేదు. ఎవడైనా ఈసారి ఇట్లా కానీ తప్పుడు కామెంట్లు చేస్తే మీరు కామెంట్లు చేసేయాలంటే రండి, మా ఛానల్కి రండి, డైరెక్ట్ కూర్చుందాం, మాట్లాడదాం, నువ్వు నేను తెలుసుకుందాం, మేమేం తప్పు మాట్లాడాం, రజనీ గారు ఏం తప్పు చేసింది, ధైర్యం ఉంటే రండి మీరు ఎక్కడికైనా, నేను మా రిపోర్టర్ పంపిస్తాను మీ దగ్గరికి. అంతేగాని ఉన్నదన్నట్టు మాట్లాడితే ఉన్నదన్నట్టు చెప్పగానే ఇప్పుడు వైసీపీ, దీని వెనకాల జగన్ ఉన్నాడు, ఏంటి దారుణం, అది మీ పరువే పోతుంది. మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు పరువు తీస్తున్నారా ఒక మాట చెప్పారంటే అది ఇవాళ ఏ పార్టీలో లేదు. అసలు
మీరే పెంచి పోషిస్తున్నారు వైసీపీని. ఇప్పుడు వెళ్ళమని చెబుతున్నారు మీరు. నాకు అర్థమవుతుంది ఏంటంటే రజనీ గారు వైసీపీలో చేరాలి అని మీరే కోవర్ట్లు లాగా ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కోవర్ట్లు మీరే అసలు పక్కన వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వీళ్ళ ఇంత పవర్ఫుల్ ఎంఐ మన పార్టీలో ఉంది కదా, ఆమెను కాపాడుకోవాలి ఏ ఉద్దేశంతో ఉందో మనందరం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని ఒక్కడిని అడిగాడే. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరందరూ వైసీపీలో జాయిన్ చేసి ఆ కార్యక్రమం మీరు పెట్టుకున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీసు వాళ్ళకి కూడా చెప్తున్నారు, చుట్టుపక్కల వారికి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఆవేదన చెందిన ఆడపిల్ల మీకోసం పనిచేసి తను హార్ట్ సర్జరీ అయినా కానీ ఆ ఫేస్ మేకర్ పెట్టుకొని సమాజం కోసం పోరాడుతుంటే మీరు చెప్పిన మాటలకి కదా ఆమె స్పందించింది. ఆమె మన ఇంటర్వ్యూ రావాలంటే పాప మా అమ్మాయికి బస్సులో వస్తారని అంటే ఆ పరిస్థితి ఏంటిది? అవి ఒక నిజంగా డబ్బు ఉంటే కార్లు కొనుక్కోవాలి కదా ఆమె. ఏ రకంగా ఉంది చూసి మాకే బాధగా ఉంది. మీ పార్టీలో ఎన్నాళ్ళు పనిచేసిన ఒక డైనమిక్ లేడీ గుర్తించి మీరేనంటే కదా పిలిచింది. కొత్త విషయం నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. ఈ లైవ్లో చెప్తున్న అమ్మాయి నన్ను అన్న పిలిచాడు, అన్న నా హెల్త్ బాగాలేదు, నా హార్ట్ అన్నాక లేదమ్మా ఇలాంటి వాళ్ళు కావాలి అంటే ఏంటి? అప్పుడు ఫైటింగ్ నేచర్ నచ్చింది మీకు, ఇప్పుడు ఎందుకు ఆ ఫైటింగ్ నేచర్ నచ్చట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఎవడైనా నేను అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారి మనుషులు కాదు వీళ్ళందరూ కామెంట్ పెట్టేది. ఎవడైనా ఈసారి కామెంట్లు పెడితే దాన్ని లీగల్గా ఎట్లా చేయాలో, ఒకవేళ ఇక్కడ పోలీసు పట్టించుకోకపోయినా దాన్ని ఢిల్లీ వరకు వెళ్ళి ఇలాంటి పనికి మాల కామెంట్లు చేసి మానసికంగా ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని వాళ్ళ సంగతి కూడా మేము తెలుస్తాం.